ఇంగ్లాండ్ భారత్ మధ్య 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ మరో 2 రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం 2 వారాల ముందే ఇంగ్లాండ్ గడ్డపై అడుగుపెట్టిన భారత జట్టు తీవ్రంగా శ్రమించింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి స్టార్ ప్లేయర్లు రిటైర్మెంట్ ప్రకటించడంతో శుభమన్ గిల్ సారథ్యంలోని యంగ్ ఇండియా ఎలా రాణిస్తుందనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ సిరీస్ లో భాగంగా తొలి టెస్టు లీడ్స్ వేదికగా 20వ తేదీ నుంచి 24 వరకు జరగనుంది. ఈ మ్యాచ్ కు ముందు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. యువ ఫాస్ట్ బౌలర్ హర్షత్ రాణాను బ్యాకప్ ఆప్షన్ గా భారత టెస్టు జట్టులో చేర్చినట్లు సమాచారం. ఇంగ్లాండ్ పర్యటన ఎంపిక చేసిన 18 మంది సభ్యుల భారత జట్టులో రాణాకు ముందుగా చోటు దక్కలేదు. కానీ ఇంగ్లాండ్ లయన్స్ తో అనాధికారిక టెస్టులు ఆడేందుకు ఇండియా ఏ జట్టుకు రాణాను సెలెక్టర్లు ఎంపిక చేశారు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ లో ఉన్న రాణాను జట్టుతో పాటు ఉండమని సెలెక్టర్లు సూచించినట్లు క్రిక్ బజ్ తమ రిపోర్ట్ లో పేర్కొంది. జూన్ 20 నుంచి మొదలయ్యే తొలి టెస్టులో 5 బౌలర్లతో టీమిండియా బరిలోకి దిగాలని అనుకుంటుంది. అందుకే ఇంగ్లాండ్ తో ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడిన టీమిండియా ఏ జట్టు సభ్యులంతా స్వదేశానికి తిరిగి వచ్చినా రాణా మాత్రం అక్కడ ఇంగ్లాండ్ లో టీమిండియా జట్టులో ఉన్నాడు. అయితే ఇంగ్లాండ్ లయన్స్ తో జరిగిన అనాధికారిక 2 టెస్టు మ్యాచ్ల్లో అన్సుల్ కాంబోజ్ మంచి ప్రదర్శన చేసినప్పటికీ అతన్ని కాదని హర్షత్ రాణాను టీమిండియాలో చేర్చుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. అయితే టెస్టు క్రికెట్ లో రాణా రికార్డు అంత గొప్పగా లేదు. ఇటీవల ఆడిన ప్రాక్టీస్ మ్యాచ్ లో కూడా ఘోరంగా విఫలమయ్యాడు. ఇంగ్లాండ్ లయన్స్ తో జరిగిన తొలి వార్మా మ్యాచ్ లో 99 పరుగులు ఇచ్చి ఒకే ఒక వికెట్ తీసుకున్నాడు. గత ఏడాది ఆస్ట్రేలియా టూర్ లో టెస్టు అరంగేట్రం చేసిన రాణా ఓవరాల్ గా 50.75 సగటుతో కేవలం 4 వికెట్లు మాత్రమే తీసుకోవడం గమనార్హం. అయితే కేకేఆర్ కు మెంటర్ గా ఉన్న సమయంలో రాణాతో గంభీర్ కు మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. అందుకే రాణాను గంభీర్ జట్టులోకి చేర్చుకున్నట్లు తెలుస్తుంది. హెడ్ కోచ్ ఇలా అడగడంతో బీసీసీఐ కూడా దానిని ఒప్పుకున్నట్లు సమాచారం. మరి ఆస్ట్రేలియాలో అవకాశాన్ని వృధా చేసుకున్న రాణా ఇంగ్లాండ్ లోనైనా రాణిస్తాడేమో చూడాలి.